ఘనమైన తండ్రైన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మరి సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ వాక్య పరిచయంలోకి వెళ్దాం. ప్రార్థించు. ఘనమైన తండ్రి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాలం ప్రియులు రాజుగారి గృహం మీ వాక్యం ద్వారా దర్శించి విలువైన సమాచారానికి అందించడానికి ప్రభు చూపినందుకు స్తోత్రాలు. మీ ఆత్మ సహకారం కోరుతున్నాం. మీరు మాకు తోడుగా ఉండి మీ గ్రంథంలో ఉన్న విషయాలు మాకు తెలియపరిచి బలపరిచి నాయన సమాజంలో తండ్రి మీరు చేసిన కార్యాలు బోధించేవారిగా మమ్మల్ని బలపరిచి ప్రతి కీడు నుండి తప్పించండి. ఈ కార్యక్రమం ప్రభావాలు మీరే మా ప్రభును మీ కుమారుడును యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామాన మరొకసారి అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వాక్య పరిచయంలోనికి మనం కొనసాగుదాం. తిమోతి రాసిన మొదటి పత్రికలో ఒక విలువైన మాటను మనం నేర్చుకుని ఉన్నాం. అక్కడ తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక సంగతి అక్కడ చెప్తున్నాడు. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అన్నాడు. అక్కడ నిరాక్షేపముగా అనే మాటకు అర్థం ఏంటంటే ఆక్షేపణ కానిది. అంటే భక్తి చేస్తే ఆక్షేపణ పాలు కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆ భక్తి ఎప్పుడు అవుతామయ్యా అంటే ఆక్షేపణ ఎప్పుడు అవుతామయ్యా అంటే మనుషులు ఇష్టప్రకారంగా చేసే భక్తి మాత్రం ఆక్షేపణ కలుగుతాం, అంటే అవమానం పొందుతాం లేదా సిగ్గుపడవలసి వస్తుంది. కానీ ఇక్కడ చెప్పాడు నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉంది. అంటే దైవభక్తి అంటే అదేదో స్కూల్లోకి వెళ్ళి 1వ తరగతి చదువుకున్నంత తేలిక కాదండి. లేదా ఏదో మనకి కనపడేవాడికి ఒక చేత్తో నమస్కారం చేసేది అది కూడా కాదు భక్తి. ఆ భక్తిని మర్మముగా ఉంది, గొప్పదిగా అని దైవలేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ క్రింద చెప్పాడు ఆ మర్మం యొక్క గొప్పతనం గురించి ఒక వచనాన్ని మీకు చూపిస్తున్నాను. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అని యేసుక్రీస్తు గురించి మాట చెబుతూ ఉన్నాడు. ఒకసారి మాటలు చదువుదాం, తర్వాత వాటిని ధ్యానిద్దాం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, దాని అర్థం ఏంటంటే పరిపూర్ణమైన శరీరంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు అని చెప్పడం అన్నమాట. తర్వాత ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను అని యేసు ప్రభు గురించి ఇక్కడ సమాచారాన్ని చాలా చక్కగా తెలియపరిచాడు. చాలామంది మాట్లాడితే మీరు యేసు ప్రభు నమ్మిన వారు కనుక యేసు ప్రభు గురించి మాట్లాడతారు మీరు అన్న అపవాదం కూడా క్రైస్తవుల మీద ఉంది. మాట్లాడితే క్రీస్తు అంటారు. క్రీస్తు కంటే గొప్పవారు ఎవరు లేరా అన్న ప్రశ్నలు కూడా రావచ్చు. లేరని మేము అనం, కానీ దాని ఎవరి విజ్ఞతగా వారిని విడిచిపెడుతున్నాను. అసలు క్రీస్తు ప్రభుకి అంత విలువ ఎందుకు ఇవ్వడం జరిగింది? అది మనుషులు ఇస్తే వచ్చింది కదట, సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన అధికారం అని చెప్తున్నాడు దాన్ని. కనుక దేవుని అధికారాన్ని ధిక్కరించటం అది చాలా అన్యాయం అని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇది మనుషుల అంగీకారం అనుకోండి, దానికి ఏదో ప్రక్కన మనకు న్యాయం జరగవచ్చు, కానీ దేవుని యొక్క అధికారం అది. యేసు ప్రభుకి అంత అధికారం ఎందుకు ఇచ్చాడు అన్నదని ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అసలు
గ్రంథం దగ్గరికి వస్తేనా దేవుని గురించి తెలుసుకునేది ఒక ప్రశ్న. అంటే గ్రంథం దగ్గరకు వస్తే కానీ దేవుని గురించి మనం తెలుసుకోలేమా? చెప్పాలి. ఎవరొకరు మనకు బోధిస్తే కానీ మనకి దేవుని గురించి మనకు తెలియదా? చెప్పాలి. తెలుసో లేదో దేవుడే చెప్తున్నాడండి. యోబు గ్రంథంలో మనం మరికొన్ని మాటలు చూద్దాం. యోబు గ్రంథంలో 12వ అధ్యాయాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయములో దేవుని గురించి కొన్ని మాటలు అక్కడ కనపడుతూ ఉన్నాయి. గమనించాలి. నిరాక్షేపమైన భక్తి ఉంది, ఆక్షేపణ చేసే భక్తి ఉంది. రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ఒకసారి 6వ వచనాన్ని చదువుదాం. దోపిడి గాండ్ర కాపరములు వర్ధిల్లును, దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా ఉందురు. ఓకేనా? తర్వాత, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందురు. అర్థమైంది మీకు? అంటే ఇప్పుడు వారి దేవుడు ఎవరో తెలుసా? వారు బాహుబలమే అంటే అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తున్న చెయ్యి, అన్యాయంగా సంపాదించిందే వారు బాహుబలమే దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు కాదనమాట. ఎవర వారికి దేవుడు? వారి బాహుబలమే దేవుడు. అందుకు చాలామంది ఈరోజు ధనం కూడా దేవుడు, బలం దేవుడు. ఆలోచన చేయాలి. ప్రతిదీ దేవుడే, కానీ దేవుడు తప్ప అన్ని దేవుడు లోకాడికి. ఇక్కడ ఈ మాటలు చెప్తున్నాడు. అసలు దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? మనుషుల ప్రకారంగా దేవుని తెలుసుకోవచ్చా? ఆ క్రింద చెప్పాడు ఓ మంచి మాట. అక్కడ చూడండి కింద, ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధిస్తాయంట. ఎవరిని గూర్చి? దేవుని గూర్చి అంట. మృగాలు అడిగితే చెప్తాయంట. ఆ క్రిందకు వద్దాం. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును అంటాడు. అంటే దైవ గ్రంథం దగ్గర రావక్కర్లా దైవం గురించి. ఓకేనా? ఎవరో మనుషులు అడగవలసిన పని కూడా లేదు. అక్కడే చెప్పాడు ఆయన, జంతువులను అడుగు, లేదా పక్షులను అడుగు, లేదా భూమిని అడుగు, అవి నీకు బోధిస్తాయి అని చెప్తున్నాడు అక్కడ ఈ మాటలు చూస్తే. అసలు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జంతువులు పక్షుల కంటే తెలివైన వారు ఎవరు? మనుషులు. మనకు వాటికంటే ఎక్కువ జ్ఞానం ఉంది. వాటిని పాకేసి కట్టేస్తే అందులో పడి ఉంటున్నాయి. మరి మనకు పాకేస్తే ఉంటామా? ఉన్న పాకలే మనకు నచ్చవు. ఎందుకంటే వాటికంటే గొప్పగా ఉండాలన్నది మన కోరిక. అంటే జ్ఞానం కలిగిన వారు ఎవరు? మనుషులు. కానీ మనుషులు ఏమనుకున్నారు తెలుసా? దైవం దగ్గరకు వచ్చాక బలం దేవుడు, ధనం దేవుడు, లేదా మరొకటి దేవుడు అని అనుకుంటున్నారు. కానీ దేవుడి గురించి దేవుడు ఎవరి చేత చెప్పిస్తున్నాడో తెలుసా? జంతువుల చేత చెప్పిస్తున్నాడో, పక్షుల చేత చెప్పిస్తున్నాడో, మృగముల చేత చెప్పిస్తున్నాడో. ఆ క్రిందకు చూడండి, సముద్రములోని చేపలు నీకు దాన్ని వివరించును అన్నాడు. ఎలా వివరిస్తున్నాయి? ఎలా చెబుతున్నాయి? ఆలోచన చెయ్యాలి. ఎలా వివరిస్తున్నాయి? సరే, కొంచెం క్రిందకి రండి. వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకొనలేని వాడెవడు? ఓకేనా? ఇంతకీ ఇవన్నీ చేసిన వాడెవరు అంటే చేప చెప్తుందంట, నన్ను చేసిన వాడు దేవుడు అని. ఓకేనా? ఆ వృక్షం చెప్తుందంట, నన్ను చేసిన వాడు దేవుడు అని. ఆ భూమి చెప్తుందంట, నన్ను సృష్టించిన వాడు దేవుడు అని. ఇంకా జంతువులు చెప్తున్నాయంట, నన్ను సృష్టించిన వాడు దేవుడు. నేను ఒక మాట అడుగుతున్నా, ఒక నరుడు ఒక జంతువుని పుట్టించగలడా? లేదా ఒక పక్షిని పుట్టించగలడా? వాడి జీవితం వల్ల కాదు. ఇంకొక మాట, ఒక ఏగన పుట్టించలేడు. మరి ఏగన పుట్టించని నరుడు దైవానికి ఎలాగ ప్రాణం పోస్తున్నాడో నాకు అర్థం కాల. అర్థమైంది మీకు? దైవానికి ఎలా ప్రాణం పోసి దైవాన్ని ఎలా బ్రతికిస్తున్నాడో అని చెప్తున్నాడు లోకంలో. అంటే వీడు చేస్తే దేవుడు పుట్టాడా? లేదా దేవుడు వీడిని చేస్తే వీడు పుట్టాడా అన్న ప్రశ్న వేసుకుంటే కింద చెప్పాడండి మరో మాట. కిందకి రండి.
జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నాయంట. ఎవడి చేతిలో లేవంట. అర్థమైందా? జీవరాశుల ప్రాణమును, ఇప్పుడు జంతువులు పక్షులు ఇవన్నీ చెప్పుకున్నాం చూసారా, వాటికి ప్రాణం మాత్రమే ఉన్నాయి, ఆత్మ మాత్రం లేదు. కానీ ఆత్మ లేకపోయినా ప్రాణం ఉన్నవి మాత్రం దేవుడు, నన్ను చేసిన వాడు దేవుడు అని చెప్పుకుంటున్నాయి. మరి మనలో ఏముంది? ఆత్మ ఉంది. మరి ఆత్మ ఉన్నవాడు ఇంకా ఏం చెప్పుకోవాలి? ఇంకా ఎక్కువ చెప్పుకోవాలి. కానీ విచిత్రం ఏంటయ్యా అంటే ఆ జంతువులు చెప్పుకున్న జ్ఞానం కూడా నరుడికి లేదట. అది చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? దేవుని కంట్రోల్లో ఉన్నాయి అంట. మరో మాట చూపిస్తాను చూడండి. యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం. తీసరా? యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట చూద్దాం చూడండి. 27వ వచనం చదవండి. అండర్లైన్ చేయండి అమ్మా. నేను యెహోవాను. ఈ పదం అనగానే కొందరికి అర్థం కాక, అంటే ఇది క్రైస్తవుల దేవుడురా యెహోవా అని అనుకుంటున్నారు. నేను మాట అడుగుతున్నాను, రాజు అనే మాటకి అర్థం ఏంటి? రాజు అనే మాటకి అర్థం ఏంటండి? అంటే ఆ రాజు అనేది ఇంకెవరు పలకూడదా? చెప్పాలి. అంటే రాజు వంశముల వారి పెట్టుకోవాలి అది పదం. అర్థమైందా? రాజు అంటే ఒక హోదా. అలాగే యెహోవా అంటే సృష్టికర్త, ఉన్నవాడు, అనువాడు, దాని అర్థం అది. ఓకేనా? ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. దేవుడు ఉన్నాడురా అంటాడు కదా, ఆ ఉన్నా అన్న దేవుడే ఇతని గురించి మాట్లాడుతున్నాడు. సరే కూర్చో చూడండి. 27వ వచనం. నేను యెహోవాను. అండర్లైన్ చేసుకోండి. సర్వ శరీరులకు దేవుడు. ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క వీధికి, ఒక్కొక్క ఇంటికి, ఒక్కొక్కడికి ఒక్కో దేవుడు కాదాయన. అర్థమైందా మీకు? అందరికీ సర్వ శరీరులకు కూడా ఆయన ఏమై ఉన్నాడో అది. అలా చెప్పుకునేవాడు ఎవడో లేడండి జగత్తులో. అర్థమైందండి? అలా చెప్పుకుని ఎవడంటాడు అంటే చేసుడు అంటాడు. నా తండ్రి అంటాడు, నా పిల్లలు వీరు అని చెప్పగలుగుతాడు. బయటవాడు అనగలడా? అనలేడు. ఎందుకని? వాడు కనలేదు గనక. అలాగే దేవుడు సృష్టించాడు గనక, ఇందాక చెప్పాడు, మనుషులందరి ఆత్మలు కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గర ఉన్నాయి కనుక ఆయన అనగలడు. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు కనుక చెప్పగలడు ఆయన. ఆయన మాత్రమే దేవుడు. ఆ పదం చదవడం మరలా. నేను యెహోవాను సర్వ శరీరులకు. అప్పుడు చెప్పండి, సర్వ శరీరులు అంటే భూమి మీద ఉన్న ప్రతి శరీరంతో ఉన్నవాడికి కూడా దేవుడు ఎవరో? ఆయనే. అర్థమైందండి? అక్కడందుకు చదవండి. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే, దేవునికి ఏదన్నా చేయలేని పని ఏదైనా ఉందా? అడుగుతున్నాడు అక్కడ. నాకు చేయలేని పని, నాకు చేతకాని పని ఏదైనా ఉందా మీ చేత చేయించుకోవడానికే? అయ్యా, దేవునికి చేసేంత టోలువా మనం? దేవుడు చేసాడండి. ఆయన శక్తి ముందు మనం ఎవరో కూడా సరిపోం. అది చెప్తున్నాడు ఆయన. మరలా ఒకసారి చదువునాను. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అన్నాడు. గమనించాలి. సర్వ శరీరులకు ఏమై ఉన్నాడు ఆయన? దేవుడు. ఈ పదం పలుకున్నాడు ఎవడో లేడు, ఉండడు కూడా. అది ఎవరు పలుకుతారయ్యా అంటే ఆ దేవుడే పలకాలి. ఓకేనా? రైట్. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. 782 పేజీ. 782 పేజీ. ఈ మాటలు దేవోక్తి అంటే దేవుని మాట. దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఓకేనా? తర్వాత చూడండి. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. ఇప్పుడు ఇంతకీ ఈ యెహోవా ఎవరో?
చాలా చెప్పాడండి. ఆ మాట చూడండి, ఆకాశ మండలాన్ని ఏం చేశాడంట? విశాలపరిచాడంట. భూమికి ఏం వేసాడంట? పునాది వేసాడంట. అంటే ఆకాశం భూమికి ఎవరో చేసినవాడు ఆయన. ఇప్పుడు ఆకాశం భూమి మధ్యలో ఈ భూమి మీద నివసిస్తున్న వారు ఎవరో? సర్వ శరీరులు. వీళ్ళందరికీ దేవుడు ఎవరో? ఆయనే, చేసినవాడే. ఇప్పుడు ఇంకో పదం వాడాడు ఇక్కడ. ఏంటి? అక్కడెందుకు చూడండి, మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అంటే మనుషుల అంతరంగంలో ఏముంది? జీవాత్మ ఉంది. కానీ జంతువులకు పక్షులకు ఆత్మ లేదండి. జీవం ఉందేమో కానీ, ఓకేనా, ప్రాణం ఉందేమో కానీ ఆత్మ లేదు. ఇప్పుడు చెప్పండి, సర్వ శరీరులకు ఇతనేమిటి? దేవుడు. మనుషుల అంతరంగములో జీవాత్మ ఇచ్చిన వాడు ఎవరో? దేవుడు. ఆయన దేవుడు, ఆయనే దేవుడు. ఇప్పుడు ఆ దేవుని గురించి జంతువులు చెప్తున్నాయి, పక్షులు చెప్తున్నాయి, సమస్తం చెప్తుందంట. కానీ చెప్పని వాడు ఎవడో తెలుసా? నరుడే. మా హీరో సినిమా చూసావా అంటాడు బయట. అర్థమైందా? కానీ దేవుడి గురించి మాత్రం ఎవడో కూడా చెప్పడం. అసలు దేవుడు మనల్ని పుట్టించింది ఆయనని గణపరచటానికే. చూపిస్తాను, ఆయన చేసిన క్రియలను చెప్పటానికే. కొన్ని మాటలు మీకు చూపిస్తాను, చూడండి, దయించి మనసు పెట్టాలి. కీర్తన గ్రంథం ఒకసారి ద్వితీయోపదేశ కాండం దగ్గరికి వెళ్దాం. 3వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 24వ వచనాన్ని చదువు. మనసు పెట్టాలి దయించి. ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలు, అండర్లైన్ చేయండి. దేవుడు ఏం చేస్తున్నాడో? క్రియలు, పనులు, కార్యాలు ఎవరు చేస్తున్నారో? దేవుడే. ఎక్కడ చేస్తున్నాడో? ఆకాశం అందే గాని, అంటే ఆకాశంలో కార్యాలు ఉన్నాయా? చెప్పాలి. సూర్యుడు ఉన్నాడా? చంద్రుడు ఉన్నాడా? నక్షత్రాలు ఉన్నాయా? గ్రహాలు ఉన్నాయా? అది ఆకాశంలో. అవన్నీ కూడా తిప్పుతున్నది ఎవరో? దేవుడు. అది నువ్వు క్యాలెండర్ తిప్పుతున్నావు, అంతకంటే ఇంకెక్కువ తెలదు నీకు. నీకు తెలిసిందల్లా ఏటయ్యా అంటే క్యాలెండర్ తిప్పి చుక్క ఉంటే మంచిది కాదు, చుక్క తెల్లగా ఉంటే అది మంచిది, అంతకంటే ఇంకేం తెలియదు మనకి. కానీ ఆ చుక్క వచ్చేదాకా నువ్వు ఉంటావో ఉండవన్న గ్యారెంటీ నీకే లేదు. కానీ మనం ఏం చేస్తున్నావయ్యా అంటే మొత్తం ఎప్పుడుకో అవసరమైతే 2023 కూడా ప్రణాళికలు వేస్తాం మనం. ఓకేనా? అది మన ఆలోచన. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చెయ్యగల దేవుడు ఎవడో? అది దేవుడు. అర్థమైందండి? భారతదేశంలో ఒక భాగం ఒక దేవుడిది కాదండి. మనుషులు అనుకున్నారా ఒక భాగానికి ఒక రాజు? మనుషులకు అంత సామర్థ్యం లేదు కనుక ఒక దేశానికి ఒక రాజుని పెట్టుకున్నాం, ఒక రాష్ట్రానికి ఒక సీఎంని పెట్టుకున్నాం. మొత్తం అంతా చూస్తే అలా బతకలేరు కదంటారా? చెప్పండి. అప్పుడు అంతా ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఒక్క మనిషి కానీ చూసుకున్నాడు అనుకోండి, ఒక్క నిమిషం బ్రతకలేడు. ఓకేనా? మీకు అర్థమైందా? అది మనుషుల యొక్క శక్తిహీనత. అందుకే ఏం చేసుకున్నారు? రాష్ట్రాలుగా, లేదా మండలాలుగా, లేదా జిల్లాలుగా విడిపోయారు. లేదా ఎవరికున్న విధానాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు భూమి మీద ఉండేవాడు కాదంట, ఆకాశమందు చేస్తున్నాడు, భూమి మీద ఉన్న కార్యాలన్నీ చేస్తున్నాడంట. ఆయన దేవుడు. అలా ఆ దేవుని ఎరిగితేనే నీ భక్తికి ఆక్షేపణ లేకుండా ఉంటుంది. ఓకేనా? క్రిందకి రండి. నీవు చూపు పరాక్రమము చూపగల దేవుడు ఎవడు? మరలా అంటే ఇంకొకరితో పోల్చకూడదు. దేవుణ్ణి ఇంకో దేవునితో పోల్చకూడదు. నా తండ్రిని ఇంకో తండ్రితో పోల్చకూడదు. కానీ ఆల్రెడీ ఉన్నాయి, లోకంలో ఉన్నాయి. ఒరిజినల్ ఎప్పుడైతే ఉందో డూప్లికేట్ వద్దని వచ్చేస్తుంది కదంటారా? ఒరిజినల్ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్లోకి ఏది వచ్చేస్తుందో తెలుసా? డూప్లికేట్ వద్దని వచ్చేస్తుంది. ఇంకా చెప్పమంటారా? డూప్లికేట్ తక్కువగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, ఒరిజినల్ కంటే బాగా మెరిసిపోతూ ఉంటుంది.
ఏది? డూప్లికేట్. అలాగే దేవుడు ఉన్నాడు కదా, దానికి వ్యతిరేకంగా ఆల్రెడీ వచ్చేసారు లేదా? వచ్చేసారు. అందుకే ఆయన చెప్తున్నాడు, నా శక్తి అంటో తెలుసా? సర్వశరీరులకు దేవుడని. నెక్స్ట్ మనుషుల అంతరంగములో జీవాత్మను పెట్టిన దేవుడను. ఎక్కడేమన్నాడు తెలుసా? ఆకాశం అందే గాని భూమి అందే గాని నేను చేసే క్రియలు చేయగల దేవుడు ఎవడరా అన్నాడు ఆయన. అది దేవుడు స్టేటస్. ఓకేనా? ఒక మాట ఏమనుకోద్దు, లోకంలో చూస్తున్నాం, ఒకప్పుడు సినిమాలు ఈ రాష్ట్రాల వరకు ఆడి ఇప్పుడు రాష్ట్రాలు దాటి ఎక్కడి వరకు వెళ్ళి, ఇంకా చెప్పాలంటే తమిళనాడు, కర్ణాటక, మలయాళం దగ్గరికి వెళ్ళి, అంటే అంత దూరం వెళ్ళి కొద్ది స్టేటస్ పెరిగింది, రేట్లు కూడా ఎక్కువ ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అంటే ఇండియా సినిమా అయిపోయింది. అంటే దేశానికి తగ్గ సినిమా తీసేస్తున్నారు. అర్థమైందనమాట. అంటే స్టేటస్ ఎక్కడి దాకా పెంచుకున్నారు? రాష్ట్రాల నుంచి దేశం దాకా పెంచుకున్నారు. ఇంకోటి ఇంటర్నేషనల్ ఒకటి ఉంది, అదేంటో తెలుసా? హాలీవుడ్. ఇంటర్నేషనల్ అంటే సామాన్యంగా ఉండదు, చాలా కూర్చోబెడతారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న హీరో ఎక్కడికి వెళ్ళిపోతావని? ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతావనే కదా చెప్పాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, జాగ్రత్తగా వినాలి. ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే ఆ హీరోకి ఎంత సామర్థ్యం కావాలి కదా చెప్పాలి. అట్లాగే వీళ్ళు ఏదో లోక పరిధిలో వెళ్తున్నారండి, కానీ దేవుడు మీరు పెంచితే వెళ్ళేవాడు కాదు, మీరు ఓట్లెత్తే సెలక్షన్ అయినోడు కాదు దేవుడు. నువ్వు పుట్టక మునుపు ఆయన అదే సీటు, నువ్వు లేకపోయినా అదే సీట్లో ఉంటాడు ఆయన. నువ్వు వెన్నుకుంటే గెలిచినోడు కాదు రాజకీయ నాయకుల్లాగా. అది ఆయన పవరు. అందుకే చెప్పాడు, ఆకాశం అందే గాని భూమి ఎందే గాని నేను చేసే క్రియలు చేయగల దేవుడు ఎక్కడున్నాడో చెప్పండి అన్నాడు ఆయన. ఎవ్వడో తరం కాదు సార్, ఏదో భ్రమలో బ్రతికేస్తున్నారు అంతే లోకం. ఓకే, పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మరో మాట కూడా చూపిస్తాను. యోబు గ్రంథం 27వ అధ్యాయం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం. ఇది అండర్లైన్ చేసుకొని దయించి. ఆ దేవుని హస్తమును గూర్చి అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఒక పని చేశాడంటే ఆయనకి ఏది ఉందని అర్థం అవుతుంది? చెయ్యి ఉందని అర్థం, అంతేనా? చెప్పాలి. ఇప్పుడు ఆయన చేసిన పనిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఓకేనా? ఆయన చేసిన పనిని గురించి ఏం చేస్తున్నాడు భక్తుడు? మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించేదను. అంటే ఆయన చేసిన పని ఏంటో చెప్పాలంట. అది భక్తుడు అన్నాడు, నేను ఉపదేశించేదను. ఏం చేశాడు అని. కిందకి రండి. సర్వశక్తుడు చేయు క్రియలను, అదనమాట, సర్వశక్తుడు చేయు క్రియలు నేను దాచిపెట్టను. ఏం చేస్తున్నాడు ఆయన? ఆ క్రియలు ఏం చేస్తున్నాడు ఆయన? దాచిపెట్టకుండా బోధిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన హస్తాలు ఏం చేస్తున్నాయి? ఆయన క్రియలు కార్యాలు చేస్తున్నాయి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 19వ అధ్యాయం 1వ వచనం. మనసు పెట్టాలి. చూడండి. ఆకాశములు దేవుని మహిమను, అర్థమైందా మీకు? చేసినాడు ఎవరు కదా? అంటే ఇప్పుడు ఆ ఆకాశాలు ఎవరిని మహిమపరుస్తున్నాయి? దేవుని మహిమపరుస్తున్నాయట. తర్వాత అంతరిక్షము ఆయన చేతి పనిని, అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ఇందాక చదువుకున్నాం మనం, ఆయన హస్తము ఆయన చేసిన కార్యాలు మీకు ఉపదేశిస్తానని చెప్పాడు భక్తుడు. మనుషుడు ఉపదేశించకపోయినా ప్రకృతి ఉపదేశిస్తుంది. ఆకాశములు ఆయన మహిమను వివరించుచున్నవి. తర్వాత అంతరిక్షము ఆయన చేతి పనిని ఏం చేస్తుంది? ప్రచురపరుస్తుందట. తర్వాత పగటికి పగలు, అంటే అర్థం చేసుకోవాలి, పగటికి పగలు ఏం చేస్తుంది? బోధ. దాని అర్థం ఏంటో తెలుసా? సూర్యుడు గారు అలా కనపడేటానికి నన్ను దేవుడు పంపాడు వచ్చానని చెప్తున్నాడు ఆయన. మళ్ళా సాయంకాలం చంద్రుడి గారు దేవుడు నన్ను పంపాడని ఆయన చెప్తున్నాడు. ఓకేనా? వర్షం వచ్చింది, దేవుడు నన్ను పంపితే వచ్చానని చెప్తున్నాడు. ఓకేనా? పాయింట్ అర్థమైందా? ఒక విధంగా చెప్పాలంటే చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలం వచ్చిందనుకో, దేవుడు నాకు ఈ ఫలాన్ని మీకు ఇమ్మన్నాడు అని అది చెప్తుంది. అంటే ప్రకృతి అంతా కూడా, విశ్వం అంతా కూడా ఎవరి కోసం చెప్తుంది?
ఎందుకు చెప్తుంది? ఆయనే చేశాడు గనక. ఓ మాట మనం మరలా అనుకోవచ్చుమా, ఒక గేదెను కొనుక్కున్నాం, దానికి మేత వేసాం, ఇంట్లో కట్టుకున్నాం. యజమాని రాగానే ఏం చేస్తుందండి? యజమాని రాగానే ఏం చేస్తుంది? పిలుస్తుంది. అది అవునా కదా? చెప్పాలి. యజమాని చూసి ఏం చేస్తుంది? పిలుస్తుంది. నేను అడుగుతున్నాను, గడ్డి తినే పశువుకే యజమాని మీద అంత నీతి నమ్మకం ఉంటే ఈడు ముప్పూట్లా తింటున్నాడే, ఎవరి సొమ్ము? పైవాడి సొమ్ము. ఈడు ఏనాడైనా ఆ దేవునికో నమస్కారం చేశాడా? నిజ దైవానికి. వీడు అనుకునేవాడు కాదు సుమా, వీడు అనుకుని ఎన్ని నమస్కారాలను చేస్తాడు. కానీ ఆయన ఎవరో తెలుసుకుని ఆయనకి చెయ్యాలి. ఓకేనా? ఒక మాట్లాడుతున్నాడు, పశువే నా యజమాని అని ఆ పశు పిలుస్తుంది. ఇప్పుడు సృష్టి ఎవరి కోసం చెప్తుంది? ఇప్పుడు ఆ కార్యాలు, ఆ క్రియలన్నీ కూడా సృష్టి ఏం చేస్తుంది? అందుకే ఇందాక చదువుకున్నాం మనం, జంతువులు చెప్తున్నాయి, చేపలు చెప్తున్నాయి, వృక్షాలు చెప్తున్నాయని ఇందాక చదువుకున్నాం. కానీ చెప్పడం వాడు ఎవడైనా ఉంటే నరుడు అక్కడే. ఈడు చేసిన గొప్పలు చెప్పుకోవడం సరిపోద్ది తప్ప దైవం గురించి చెప్పే ఆ సమయం, అవకాశం వీడికి రాదండి, ఉండదు కూడా. నెక్స్ట్ ఒకసారి మళ్ళా ఆ మాట చదవండమ్మా. ఇంకక్కడ కుదు 2వ వచనం, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఒకసారి రాత్రికి రాత్రి ఎలా చెప్తుందో చూపిస్తాను, కిందకి రండి. వాటికి ఏమీ లేదు, మనకో పుట్టిన కానించి ఇంగ్లీష్ మీడియమే. కానీ గాడ్ మాత్రం రాదు వీడికి. వీడు చదువులో మాత్రం గుడ్ అవ్వాలి. అర్థం అవ్వలేదన్న మాట. చదువులు ఏమైపోవాలి? గుడ్ అవ్వాలి ఇంగ్లీషు. కానీ అదే ఇంగ్లీష్లో గాడ్ అంటే ఎవరో ఆ దేవుని గురించి అక్కర్లా. ముందు గాడ్ కావాలి మనకి, అప్పుడు మన బ్రతుకులో గుడ్ వస్తుంది. ఓకేనా? ఎన్ని గుడ్లు ఎట్టుకున్నా గాడ్ లేడు అనుకోండి, జీరోయే. మనం ఎన్ని సున్నాలు ఓ సున్నా ఎక్స్ట్రా పెట్టుకుని గుడ్ అనుకుంటే తీసిపడేస్తాడు ఆయన. అవసరమైతే గుడ్ని బ్యాడ్ చేయగలడు ఆయన. ఓకేనా? కొంచెం క్రింద చదవండి. వాటికి భాష లేదు. అప్పుడు చెప్పండి, వాటికి ఏమైనా ఉన్నాయా? చెప్పాలి. ఆకాశం ఏనాడైనా మాట్లాడిందా? చెప్పండి దయించి. మాట లేకపోయినా మాట్లాడుతుందంట, తన ఉనికిని చాటుకుంటుందంట. అదండి దేవుని యొక్క మహోన్నతం. ఇంకా చెప్పాలంటే ఆయన చేసిన పని ఆయన మహిమపరుస్తుందండి. కానీ అదే చేతులు ఈయన చేశాడు. ఆయన స్వహస్తాలే కదా మనల్ని చేస్తా. ఇంకా చెప్పాలంటే ఎక్స్ట్రా వీడికి ఆత్మనేసాడంట, ఆయన జీవాత్మను ఊదాడంట. ఈడొక్కడే. సరే కొంచెం క్రిందకి రండి. వాటికి భాష లేదు, మాటలు లేవు. ఓకే. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం ప్రక్కనే. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం, నీ చేతి పని అయిన ఆకాశములు, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు. నక్షత్రం పెద్దదా, నరుడు పెద్దోడా? నక్షత్రం అంటారా? చెప్పండి. నక్షత్రం పెద్ద, నరుడు పెద్దోడా? ఈ రాడడుగులే, అది ఒక గ్రహం. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఇప్పుడు భక్తుడు ఆ పైన రాత్రికి రాత్రి జ్ఞానం చెప్పుచుందన్నాడే, ఒక్కసారి రాత్రి పైకి చూశాడంట. ఆ పైకి చూసి ఆ నక్షత్రాలన్నీ చూసి ఒక్కసారి నరుడు చూశాడంట. అసలు ఆ నక్షత్రాలన్నీ చూస్తే ఈడు అసలు ఏ పాటి వాడు భూమి మీద? అర్థమైందా మీకు? ఆ నక్షత్రాలు జ్ఞాపకం చేసుకుంటే ఈడు ఎంతటి వాడు. నక్షత్రాలు ఎక్కువ కాలం ఉంటాయండి నక్షత్రాలు. అందుకే సినిమా యాక్టర్లే స్టార్స్ అన్నారు, అంతే. అంతేనా? సినిమా యాక్టర్లు అన్ని పదాలు అయ్యాయి కదా. ఎవరితో పోల్చారు? నక్షత్రాలతో పోల్చారు. ఆలోచించండి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇప్పుడు నక్షత్రాలు గొప్పవా, మనం గొప్పవా? ఒకవేళ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నక్షత్రం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది, కానీ వీడి జీవితం ఎప్పుడు చీకట్లోనే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నక్షత్రాన్ని చూస్తే వీడు జ్ఞాపకం చేసుకోవడానికి వీడు ఎంతటి వాడు అంటున్నాడు అక్కడ. అలాంటి నరుడికి ఎంత చేస్తున్నాడు ఆయన. ఓకేనా? కానీ ఆయన కార్యాలు చేస్తాను వీడు ఏనాడు కూడా గుర్తు పట్టలేకపోతున్నాడు. సరే, మరో మాట చూపించి నేను ముందుకు వెళ్తాను.
ఒకసారి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. 7:17 వచనం. యోధా పట్టణములోని యెరూషలేము వీధుల్లోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. ఎవరో? దేవుడు. మనుషులు ఏం చేస్తున్నారో చూస్తున్నాడా లేదా? మనుషులు ఏ పనులు చేస్తున్నారో దేవుడు చూస్తాడా చూడ్డా? చెప్పాలండి. చూస్తాడా? కళ్ళు మూసేసుకుంటాడా? మనమైతే ఏం చేస్తున్నామంటే ఎవడైనా చూస్తున్నాడు కదా అని వెంటనే కళ్ళు మూసుకుని పక్కకు వెళ్ళిపోతాం. కానీ ఆయనకి అంతా కూడా ఎలాగే ఉంది? చాలా స్పష్టంగా కనపడుతుందంట. గమనించాలి. అంటే మనోళ్ళు అంటారు, ఎవరు పైన దేవుడు ఉన్నారా అని పదం వాడతారు. మరి పైన దేవుడు ఉన్నప్పుడు నువ్వు చేసే పనులేంటి? నువ్వు చేసే క్రియలేంటి? పైన దేవుడు చూస్తున్నాడా లేదా? మరి చూస్తున్నప్పుడు నువ్వు చేసే పనులేంటి? మరి దేవుడు అంటే భయం లేదా? అమ్మా, ఆలోచన చేయండి. ఇది చెప్తున్నాడు. అంటే దేవుడు ఖచ్చితంగా అందరూ వారు చేసిన క్రియలన్నీ కూడా ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడట. ఒకసారి కీర్తన గ్రంథం 145, కీర్తన గ్రంథం 145 చూసారా? 4వ వచనాన్ని చదువుతాం. కీర్తన గ్రంథం 145 4వ వచనాన్ని చదువుతాం. ఇది అండర్లైన్ చేయండి. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. అంటే మనుషులు ఏం చేయాలో తెలుసా? మనుషులు ఏం చెయ్యాలో తెలుసా? ఒక తరం మరో తరానికి ఏం చెయ్యాలంట? మనుషులు మరో తరానికి ఏం చెయ్యాలంట? మనుషులు. మనం ఏదేదో చెప్పకూడదండి. ఆయన చేసిన క్రియలు కార్యాలు చెబుతూ ఉండాలి. అయ్యో, ఇప్పుడు నేను అడుగుతున్నా, సృష్టి గ్రంథంతో పని ఉందా? దేవుని తెలుసుకోవడానికి గ్రంథంతో పని ఉందా అంటున్నాను నేను. గ్రంథం ఉంటే మేము కూడా దేవుని తెలుసుకుందును అని అనొచ్చు బహుశా బయట. అవునా కదంటారా? ఇప్పుడు నేననేది ఏంటంటే, ఒకవేళ గ్రంథం లేకుండా దేవుని తెలుసుకోలేడా? అబ్రహాం గారు తెలుసుకోలేదా? చెప్పాలి నాకు. అబ్రహాం గారు తెలుసుకోలేదా? తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? ఆయన క్రియలు ఆయన కార్యాలు బట్టే. ఓకేనా? ఇంకా గ్రంథం ఇంకా మరికొన్ని విషయాలు చెప్పింది. ఆలోచన చెయ్యాలి. ఇదే చెప్తున్నాడు. ఒక తరము వారు మరొక తరము వారికి ఏం చెయ్యాలంట? ఆయన క్రియలను ఏం చెయ్యాలంట? చెప్పేవాడేడి, వినేవాడేడి? ఉందా? లేదు. అంత టైం లేదు. ఒకవేళ ఏదో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ప్రజలకు ఒకవేళ శ్రద్ధాలు పెట్టి బయట ఇడిపించిన కార్తీక దీపం టైం అయిపోయిందమ్మా. ముందది ఎట్టు. మన ఇంట్లో దీపాలు ఆరిపోయినా పర్లేదమ్మా. మన ఇంట్లో దీపాలు ఆరిపోయినా పర్లేదు, కానీ ఏ దీపాలు కావాలి లోకానికే? మరి ఇలా వేసి ఆశలని చూడ్డా? ఒక దైవం మాటలు వింటున్నావంటే దేవుడు వినిపిస్తున్నాడండి. అది ఓకేనా? దేవుని యొక్క మాటలు వింటున్నావా అంటే దేవుడు నీకు ఇస్తున్న అవకాశం. నువ్వు సైలెంట్గా ఆయన మాటలు వినవలసిందే. ఆయన మాటలు వినకుండా నువ్వు చెవులు మూసుకుని నీకు నచ్చింది పెట్టుకున్నావా, ఒక రోజు వస్తుంది. ఆ రోజు నాడు మంచం మీద నుండి కేకలేస్తావు. ఏ తినాలని? అప్పుడు రాదది. దీపం ఉండగా చక్కబెట్టుకో ముందు. కార్తీక దీపం ఉండగా కాదు, నీలో దీపం ఉండగా. ఆ దీపమే ఆత్మ. యెహోవా పెట్టిన దీపం ఏంటి? నరుని ఆత్మ. యెహోవా పెట్టిన అది. ఇప్పుడు నీలో దీపం ఉండగా నువ్వు వెతుక్కో నిజదేవుడు ఎవరో. నిజం ఎక్కడో వెతుక్కో. బియ్యాల్లో నిజం, తినే ఆహారంలో క్లారిటీ కావాలి, ఒరిజినల్ కావాలి, బట్టల్లో ఒరిజినల్ కావాలి, ప్రతి దాంట్లో ఒరిజినల్ కావాలి. కానీ దైవం దగ్గర మాత్రం ఒరిజినల్తో పని లేదు. ఎంత మంచి మనసండి వీళ్ళకి. అందుకే గమనించాలి, చాలా కుటుంబాల్లో దెబ్బతింటున్నారు. ఎందుకు తెలుసా? దేవుడు అవకాశం ఇస్తున్నా కూడా దేవుని మాటలు కూడా చోటిస్తలేదండి. ఇది ఎలా చెప్తే ఎవరికైనా ఇష్టమా? ఇది అమ్మా, అదే ఏదైనా మరొకటి పెట్టండి లోకంలో.
మరోడు పెట్టండి, ఎవరిని పిలవక్కలేదు, జనం అందరూ అక్కడే ఉంటారు. కానీ దేవుని దగ్గర ఉండవలసింది ఏడో తెలుసా? అల్లరి కాదు తల్లి. ఆయన మాటలు ఉంటాయి, పరిశుద్ధత. మన జీవితాలు మార్చేది ఆయన మాటలు. మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఆయన దేవుడు. ఇక్కడ చూడండి, ఆ మాటలు ఏమంటున్నాడు చూడండి మరొకసారి. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలు కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలు తెలియచేయుదురు. దేవుడు ఎవరో తెలుసా? పరాక్రమశాలి. అంటే ఆయన తప్ప ఇంకెవడు చేయలేడండి. భూమిని తిప్పుతుంది ఎవరో కదా, మనం ఎవడైనా తిప్పుతాడా? అగో బాక్స్ కింద ఉంది, వరుస వచ్చింది, నలుగురు పట్టుకుని పైన ఎట్టాం. మరి భూమో అంటే దాన్ని అది తిప్పటం ఎవడ తరం కూడా కాదు. మళ్ళీ దేవుడు వచ్చి చేతితో తిప్పుతాడు సుమా. ఆయన మాట అంత శక్తి ఆయన మాటలో. ఆ మాటలో వింటున్నాం. రైట్, కొంచెం ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం తీసారా? చదవండి. ఈ మాట చూడండి. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. తర్వాత ఇది చూడండి. ఆయన క్రియలను ప్రజలలో, ఇప్పుడు చెప్పండి, ఆయన క్రియలను ప్రజలలో ఏం చేయాలి అమ్మా? ఇప్పుడు చేసే పని ఏంటి? నా పని ఏంటి? మన పని ఏంటి? ఆయన చేసిన క్రియలు ఏం చేస్తున్నాం అంటే, ఒకవేళ ప్రజల దగ్గరికి వెళ్ళకపోయినా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడున్న టెక్నాలజీని ఏం చేసుకుంటున్నాం? ఆ శబ్దం ద్వారా ఏం చేస్తున్నాం? ఫేస్బుక్ ద్వారా ఏం చేస్తున్నాం? అయ్యా చేస్తున్నావా? అంటే అసలు ఒక తరము వారి ఎదుట ఒక తరము వారు ఆయన క్రియలు చెప్పాలి. చెప్తే బాధలు ఉండవు, కానీ చెప్పరు. అయినా సరే మళ్ళీ ఏం చేస్తున్నాడు? ప్రకటించండి రా బాబు నా క్రియలు అంటున్నాడు ఆయన. అంటే ఆ క్రియలు బట్టి అయినా దైవం యొక్క గొప్పతనం తెలుసుకుంటావేమో అని. ఓకేనా? ఇప్పుడు జరుగుతుంది ఏది? అదే అవునంటారు కదంటారా? ఆ క్రియలు ఏం చేయాలి? ఆయన చేసిన క్రియలు కార్యాలు ఏం చేస్తూ ఉండాలి? చెప్పాలి తల్లి, అది చెప్పాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అది రైట్. ఇప్పుడు మరొక మాట నేను చూపించి నేను ముందుకు వెళ్తా. యేసు ప్రభుని గమనించాలి. అంత గొప్పగా దేవుడు ఎందుకు ఎంచాడు అని అంటున్నాను నేను. యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు ఎందుకు అంత గొప్పగా ఎంచాడు? ఎందుకు ఆ స్థానాన్ని ఇచ్చాడు? కుడిపార్శ్వ నుండి భాగ్యాన్ని ఎందుకు ఇచ్చాడు అనడానికి ఒక మాట మీకు చూపిస్తాను. 118వ కీర్తన 118వ కీర్తన తీసారా అమ్మా? 17వ వచనం చదవండి. మనసు పెట్టాలి. చూడండి. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. ఎవరంటున్నారు తెలిసి మాట? ప్రవచనం ఇది. యేసు ప్రభు వారు చెబుతున్న ప్రవచనం ఈ మాట. మరలా చదవండి, చూపిస్తాను మీకు ఆ మాట. అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నేను చావను అన్నాడు. మరి చచ్చిపోడు కదా. అర్థమైందా? చావు అనేది 2 రకాలు. 1 శరీరాన్ని విడిచిపెట్టడం, 2 ఆత్మ నరకంలోకి వెళ్ళటం. ఏది ప్రమాదమైందో తెలుసా? శరీరాన్ని విడిచిపెట్టింది అది ప్రమాదకరమైంది కాదండి. ఆత్మ నరకంలో పడ్డదే అది అసలు మరణం. యుగ యుగాలు కూడా ఏమవ్వాలో తెలుసు, అది బాధపడతానే ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు నేను చనిపోయినా తిరిగి లెగుతానని చెప్పాడు. అందుకు ఏమన్నాడంటే నేను చావనని చెప్పాడు ఆయన. ఎవరో? యేసు ప్రభు. పోని చావడం, ఇంకో పదం ఏమన్నాడు తెలుసా? ఆ మాట చదవ. నేను చావను, తర్వాత ఏమన్నాడు? సజీవుడునై. అంటే యేసు ప్రభు ఏమవుతాడు చెప్పండి? చనిపోతాడు. చనిపోయినా కూడా ఏమవుతాడు? మరి సజీవుడికి చావు ఏంటి? పాయింట్ అర్థమైందా? సజీవుడికి చావు ఏంటి? పాయింట్ చూసుకోండి. నేను చావను అన్నాడు ఆయన. రెండవది సజీవుడినై. ఎంతగా ఆ మరణం ఎందుకు వచ్చింది తెలుసా? మన పాపములు బట్టి, అతని పాపములు బట్టి కాదు సుమా. రైట్. ఇప్పుడు దాన్ని ఏమన్నాడో చూడండి కిందకే. నేను చావను, సజీవుడనై
యెహోవా క్రియలను వివరించదను. యెహోవా క్రియలు ఏం చేస్తాను అంటున్నాడు, వివరిస్తాను. అంటే యేసు ప్రభు నేను చచ్చినా మళ్ళా బ్రతికి ఏం చేస్తాను అంటున్నాడు, ఆయన క్రియలు ఏం చేస్తాను అంటున్నాడు, వివరిస్తాను అంటున్నాడు. పాయింట్ అర్థమైందా? కొంచెం క్రిందకి చదవండి. యెహోవా అంటే దేవుడు అతన్ని ఏం చేశాడంట, యేసు ప్రభుని ఏం చేశాడంట, తండ్రి అయిన దేవుడు కఠినంగా శిక్షించాడంట. చూపిస్తాను మీకు ఆ మాటలు, క్రిందకి రండి. కానీ ఆయన నన్ను మరణము నుండి అప్పగించలేదు అన్నాడు. ఓకేనా? కఠినంగా ఏం చేశాడంట, శిక్షించాడంట. చెప్తాను నేను. అపోస్తుల కార్యాలు 1:3. అపోస్తుల కార్యాలు 1:3. తీసారమ్మా? రైట్, 3 చదవండి. ఆయన శ్రమ పడిన తర్వాత ఎవరో యేసు ప్రభు. ఈ మాట ఇట్లాగే ఉంచండి. ఏది? ఇప్పుడు చదివిన మాట మరలా అక్కడికి వస్తాను. మత్తయి సువార్త దగ్గరికి వెళ్దాం. 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము. తీసారా? 21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకి చెప్పాడట. అంటే తను ఎలా మరణించబోతున్నాడో, ఎలా బాధలు పడుతున్నాడో, ఎలా శ్రమలు పొందుతున్నాడో ముందుగా ఎవరికి చెప్పాడంట? ఎవడైనా మరణం నాకు ఎలా జరుగుతుంది, అవమానం ఎలా జరుగుతుంది, నాకు శిక్ష ఎలా జరుగుతుంది అని చెప్పేవాడు జగత్తులో ఎవడైనా ఉన్నాడా అయ్యా? ఎవడ తరం కాదు అది. ఓకేనా? ఎవడ తరం కాదు. ఎందుకంటే ఇలా కథలు చెప్పుకుని బతకాలి. ఓకేనా? చాలా కథలు విన్నాం. 100 సంవత్సరాలకు పైగా బతికేస్తానన్న వాళ్ళు కథలు ఉన్నారు. మా అన్నాడు చచ్చిపోయారు. వాళ్ళు తీసిన పక్కన పెట్టేసారు. ఎంతకాలం బతికేస్తానన్నారు చాలామంది టీవీలో గట్ట అనుకున్న దైవం అనుకునేవారు. ఇప్పుడు వాళ్ళు లేరు ఇక్కడ. యేసు ప్రభు తన మరణం ఎలా పొందుతానో, ఎలా శ్రమలు పొందుతానో, ఎలాంటి హింసలు పొందుతానో ముందుగా చెప్పాడండి. అది ఆయన దగ్గర ఉన్న సత్యం. ఎందుకు తెలుసా? అది పొందడానికి వచ్చాడు ఆయన. అవి పొందడానికే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన కోసం. చూపిస్తున్న మాటలు కూడా. ఓకేనా? ఇది ముందు చెప్పాడు కదా. ఇప్పుడు అపోస్తల కార్యాలు 1:3 ఇప్పుడు చదవండి. ఇప్పుడు చెప్పండి. ఆయన శ్రమ పొందిన తర్వాత 40 దినముల వరకు. ఇక్కడ ఆయన శ్రమ పొందిన తర్వాత ఏమై ఉన్నాడో, ఇందాక చదివిన మాటలు ఏమై ఉన్నాడో, ఆయన శ్రమ పడిన తర్వాత చనిపోతాడు. అంతే కదమ్మా? ఆయన శ్రమపడి హింసించబడి ఆయన కొట్టిన తర్వాత సిలువుకి ఏమవుతాడు? ఆయన చచ్చిపోతాడు. అవునా? కానీ ఇక్కడ ఏమన్నాడు? దాన్ని ఒక శ్రమ కింద తీసుకున్నాడు తప్ప మరణించడని పదవి రాయలా. ఇక్కడ మరణం అన్న పదవి రాయలా. ఆ మరణాన్ని ఎలా తీసుకున్నాడంటే శ్రమ, అంతే. శ్రమ అన్నాడు, అంతే అండి. మరణం అనే పదం కూడా పెట్టలేదు ఇక్కడ. ఆయన శ్రమ పొంది 40 దినాలు ఏం చేశాడంట? ఎక్కడ? మళ్ళీ ఆయన తిరిగి లేచి 40 దినాలు ప్రజలకు అందరికీ కనబడ్డాడంట. మళ్ళీ కథలు చెప్పేస్తారు వీళ్ళు. ఓకేనా? మళ్ళా కథలు చెప్పేస్తారు నా మీద. ఆయన 40 దినాలు ఏం చేశాడంట? మనుషులకి అందరికీ కూడా కనపడుచు. ఇప్పుడు చదవండి ఈ మాటలు చూడండి. దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా. ఇప్పుడు చెప్పండి దాని అర్థం ఏంటి? 118వ కీర్తనకి ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందాక చెప్పాడు ఆయన, నేను చావనన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు? సజీవుడిగా మళ్ళీ నీ క్రియలను ఏం చేస్తానన్నాడు ఆయన. అమ్మా ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు తిరిగి లేచి ఎవరి కోసం చెప్పాడు? తండ్రి చేసిన క్రియలే. ఎందుకు తెలుసా? తండ్రి ఏంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్తున్నాను, మళ్ళా వచ్చి మీకు నివాసాలు అక్కడ ఇస్తాను. అంతేనా? అంటే తండ్రి కోసం చెప్పాడే తప్ప తన కోసం చెప్పలా. నాకంటే గొప్పడు ఇంకెవడో లేడని యేసుప్రభు ఎక్కడ చెప్పలా. నాకంటే గొప్పవాడు ఎవరో? తండ్రిని, నా దేవుడు, నా తండ్రి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన చచ్చినా సరే
ఆయన క్రియలు ప్రకటించాడంట. ఎవరో? యేసు ప్రభు. మీకు అర్థమైతే బతుకుండగా ఎవరు చేస్తాలా అక్కడ? ఆయన చచ్చిపోయాడు, తిరిగి లేచాడు. అంటే బ్రతుకుండగా చేయలేదా? యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. తీసరా 36వ వచనం. ఈ మాటలు వినాలి. అయితే యోహాను సాక్ష్యము కంటే ఏంటంట అమ్మా? యోహాను గారు సాక్ష్యం కంటే నాకు ఎక్కువ సాక్ష్యం ఉందంటున్నాడట. ఆ తర్వాత అదేమనినా నేను నెరవేర్చుటకు, అండర్లైన్ చేయండి, అంటే తండ్రి నాకు ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. పాయింట్ ఏదని అర్థమైందా మీకు ఇక్కడ? తండ్రి క్రియలే ఈయన చేస్తున్నాడంట. ఎవరో? యేసు ప్రభు. ఆయన సొంత క్రియలు కాదంట. తండ్రి ఏ క్రియలైతే ఇచ్చాడో ఆ క్రియలు చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడో? దేవుడు ఏం చేస్తున్నాడో ఇందాక చదువుకున్నాం. ఆయన క్రియలు ఉన్నాయి. ఏంటది? ఆకాశమందును భూమి అందును సమస్తం కూడా చేసిన వాడు ఎవరో? అవునా? ఆయన క్రియలు ఉన్నాయి లేవా? ఆ క్రియలు ఎవరు చెప్పాలి? మనుషులు చెప్పాలి. మనుషులు చెప్పుకుంటున్నారా? లేదు. కానీ ఇప్పుడు ఆయన గురించి చెప్పడానికి ఎవరు వచ్చారో తెలుసా? ఆయన కుమారుడి లోకానికి వచ్చాడట. ఇంకొక మాట 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. 32వ వచనం త్వరగా. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపుతుంది. అంటే యేసు ప్రభు చేసిన క్రియలు ఎలాంటి? మరి కంగారేంటి జనాలకి అమ్మా? మరి ప్రజలకి యేసు ప్రభు చేసిన క్రియలు ఎందుకు నచ్చటం లేదు? ఎందుకు నచ్చటం లేదో తెలుసా? దాన్ని మళ్ళా చూపిస్తాను చూడండి. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే. ఇప్పుడు చెప్పండి, వెలుగు లోకములోనికి, అంటే మళ్ళా చెప్తున్నాను, వెలుగంటే ఏంటి? వెలుగంటే మన జీవితాలు ఎలాగ ఉండాలని. వెలుగు చీకటి ఉంది, చీకట్లో చెయ్యరని పనులు చేస్తాం, కానీ వెలుగులో ఆ పనులు చెయ్యం. అంటే దేవుడు ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. మనం కూడా వెలుగుగా ఉండాలి. చీకట్లో బ్రతుకుతున్నాం, వెలుగులోనికి నడిపించడానికి యేసుప్రభుని లోకానికి పంపాడు ఆయన. తర్వాత లోకములోనికి వచ్చాను కానీ ఇది లోకంలోకి వస్తే చూడండి, యేసుప్రభుని ఎందుకు అంగీకరిస్తలేదో తెలుసా? కదమ్మా, యేసుప్రభుని అనేకులు ఎందుకు అంగీకరించటం లేదో తెలుసా? ఇక్కడ చెప్పాడు. అది పాయింట్ ఇక్కడ చెప్పాడు. తమ క్రియలు చెడ్డవైనందున, అర్థమైందా? తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు అది దేవుని ప్రేమింపక చీకటిని ప్రేమిస్తారు. అందుకే సాయంత్రం అయ్యడానికి అక్కడికి వెళ్ళిపోతాం. అవునా? దొంగకి ఎప్పుడు కావాలా? పగలా సాయంత్రమా? రైట్. ఇప్పుడు పాపక్రియలు ఎప్పుడు జరిగితే పగల రాత్రా? అదనమాట. అంటే ఇప్పుడు చీకటి ప్రేమించేవాడు దేవుని ప్రేమించడని అర్థం. ఒకవేళ క్రైస్తవులుగా ఉండి మళ్ళీ చీకట్లో ఉన్నారనుకోండి, దేవుని సంబంధులు కాదు. కిందకి రండి. దుష్కార్యము చెయ్యు ప్రతివాడు, అదనమాట. అంటే చెడ్డ పని చేసేవాడు దేని ద్వేషిస్తాడో అదనమాట. అందుకు అక్కడ చెప్పాడు, వెలుగు యొద్దకు రాడు. తర్వాత తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా, అర్థమైందా? తన క్రియలు దుష్క్రియలు గనక కనబడకుండానట్లుగా వెలుగు వద్దకు రాడు. ఇప్పుడు అర్థమైందా? ప్రజలు ఎందుకు వస్తలేదో తెలుసా? ఏ క్రియలు అయ్యి? అందుకే అక్కడే బాగుంది, అక్కడే బాగుంది అక్కడ. ఎందుకంటే బలమే దేవుడు, జనమే దేవుడు, అధికారమే దేవుడు, అన్నీ దేవుడే. అర్థమైందా? కానీ నిజ దైవం దగ్గర రావాలంటే అవన్నీ విడిచిపెట్టి రావాలి. వాళ్ళ క్రియలు విడిచిపెట్టి రావాలి. క్రిందకండి. సత్యవర్తనుడైతే ఇదనమాట. సత్యవర్తనుడంటే అంటే సత్య అన్వేషణ చేసేవాడైతే, అంటే దేవునికి భయపడేవాడు ఎవడైనా ఉంటే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని
ప్రత్యక్షపరచబడినట్టు వెలుగు నొద్దకు వస్తాడంట. రైట్, నేను చేసేది మంచి పని గనక మంచి పని చేసేవాడు ఎవరో దేవుడే గనక దేవుని దగ్గరికి ఖచ్చితంగా వస్తాడట. ఏంటి ఆ దేవుడు చేసే మంచి పనులు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన అంటే దేవుడు, ఓకేనా? దేవుడు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును కురిపించుచున్నాడు. అర్థమైంది మీకు ఏదన్నా? దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో? అందరినీ ప్రేమిస్తున్నాడు. అది ఆయన క్రియలు. మంచోళ్ళకే వర్షం వెళ్ళు, చెడ్డోళ్ళకి వెళ్ళొద్దు అన్నాడు అనుకోండి, మరి పంటలు ఎలాగా? ఆడేలా బ్రతుకుతాడు? వాడేలా బ్రతుకుతాడు? అంటే ఇప్పుడు దేవుని క్రియలు ఏంటో మీకు అర్థమైందా? దేవుని కార్యాలు ఏంటో తెలుసా? ఎంత అన్యాయం అక్రమంతో బ్రతికిన ఇంకా ఆయుష్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? మారతావేమో అని. ఆయన క్రియలు ప్రజల్లో ప్రచురం జరిగినప్పుడు ఆ దేవుడు ఎంత గొప్పవాడా, ఆ దేవుడు నన్ను ప్రేమించి తన కొడుకుని లోకానికి పంపాడా, ఆ కొడుకు ఈ లోకానికి వచ్చి దేవుడు ఏ క్రియలైతే చేశాడో ఆ యేసు ప్రభు కూడా ఈ క్రియలే చేశాడు కదా, ఆయన చేసిన మంచి క్రియలే కదా, ఆ మంచిలోకి వెళితే కదా నేను దేవుని దగ్గరికి చేరతానని ఆలోచిస్తారేమో అని దేవుడు మానవ జాతికి ఇంకా ఆయుష్ని ఇస్తున్నాడు. ఓకేనా? అదే కానీ ఆయన తీసివేయటం మొదలు పెట్టాడు అనుకోండి, ఎవడ భూమి మీద ఉండటం. ఓకేనా? అక్కడంత చెప్పాడు, చూసుకోండి ఒక్కసారి 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చెయ్యడి. అంటే ఇప్పుడు యేసు ప్రభు వచ్చి లోకానికి ఏం చేయడు చెప్పండి? శత్రువులు ప్రేమించాడండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చేసిన మంచి పనులు ఏంటి? మంచివారిని ప్రేమించాడా, చెడ్డవారిని ప్రేమించాడు? ఆయన అందరినీ ప్రేమించాడు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు సిలివేసి చంపుతున్నా కూడా ఆయన అన్న మాటలేంటి? అలా పలికేవాడేడండి. గమనించారా? వీళ్ళ చెడు చేసినా కూడా ఏం పలికాడు ఆయన? మంచి పలికాడా లేదా కీడే పలికాడా? అది యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు. అదే అన్నాడు, నేను చేసిన మంచి పనులే కదరా, మరి మంచి పనులు చేసినప్పుడు నన్ను ఎందుకురా దూరం పెడుతున్నారని అడిగాడు ఆయన. మనది అసలు దేని దూరం పెట్టాలి? చెడ్డను దూరం పెట్టాలి. కానీ చెడ్డడాన్ని హత్తుకుంటున్నారు, మంచిదానికి దూరంగా ఉంటున్నారు. మరి దేవుడు ఎవరో? మంచోడే కదా. ఎంత మంచోడు? చెడ్డోడు కూడా ప్రేమిస్తున్నాడు. అంతకంటే మంచోడేంటి? ఆ దేవుడి గురించి ఇంకా తెలుసుకోవా? అంటే నీకు నచ్చినోడు ఏమనుకోక, నీకు నచ్చేవాడు, నువ్వు అనుకునేవాడు ఆయనైతే ఇంకేముందండి? నువ్వు అనుకునేవాడు నువ్వు వెళ్తున్నావు, ఇంకొకటి అక్కడికి రావడానికి అవకాశం లేదు. ఎందుకో తెలిసి ఇడు మనోడు కాదు, మనోడు ఇక్కడ రావడానికి అవకాశం. మరి దేవుడు అలాగనుకుంటే వర్షం అక్కడ పంపకూడదు కదా. అర్థమైందా? మనమే కదా ఇతను మా దేవుడు మీ దేవుడు కాదని గీతలు గీసి వారిని రాకుండా అడ్డు పెట్టింది ఎవడో? దేవుడా నరుడా? ఆ నరుడు చెప్పిందే దేవుడని పూజిస్తున్నావు నువ్వు. మరి దేవుడు ఏమన్నాడు? ఒరే శత్రుడు కూడా, చెడ్డవారిని కూడా నేను ప్రేమిస్తున్నాను రా, అది నా ప్రేమ, అది నేను చేసే క్రియలు, అవి తెలుసుకోండి అన్నాడు ఆయన. మరి ఇంతకాలం ఉన్నా మన బ్రతుకులు ఇంకా చివరికి వచ్చేస్తున్నా, ఇంకా దేవుడి గురించి తెలుసుకోకపోతే ముగింపు మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందండి. ముగింపు మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందండి. మన జీవిత కాలంలో యేసు ప్రభుని ఎందుకు అంత గొప్పగా ఎంచాడయ్యా అంటే మరో మాట కూడా మీకు చూపిస్తాను చూడండి త్వరగా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఇందాక ఒక మాట చదువుకున్నాం, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు కదా. అంటే ఆయన దేంతో వచ్చాడు? శరీరంతో వచ్చాడు కదా. ఇప్పుడు ఆ శరీరాన్ని ఏనాడు సుఖపెట్టుకోలేదండి ఆయన. ఆ శరీరానికి ఏనాడు కూడా జలసాలు చేయలేదు ఆయన. ఆ శరీరాన్ని ఏనాడు కూడా మరొకరికి అప్పగించలేదు ఆయన.
ఏం చేశాడు చూడండి అక్కడ. శరీరధారి అయి ఉన్న దినములలో యేసు ప్రభు భూమి మీద ఉండగా, తర్వాత మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడంట దేవునికి. మీలా నాలా శరీరంతో వచ్చాడు, కానీ మీలా నాలా ఏం చేసామంటే ఈ శరీరం ఉంద గనక శరీరాశ నేత్రాశ జీవడంబుతోనే బ్రతికం. శరీరం ఉంది కనుక ఈ శరీరాన్ని మన క్రియలు చంపాలి, ఈ శరీరం శాశ్వతమైనది కాదు అని ఆలోచించుకోడు ఎవడో లేడండి. ఇంకో మాట తెలుసా, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడు ఆయన అన్నాడు. తర్వాత మాట ఏమన్నాడు తెలుసా, ఆత్మ విషయములో నీతిపరుడని తీర్పు పొందినని మాట ఉంది ఇందాక. అంటే శరీరానికి ఆత్మకే పడదు, శరీరానికి ఆత్మకే శత్రువు. ఇప్పుడు రెండు శత్రువులు ఎక్కడున్నారో తెలుసా, మనలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ శరీరాన్ని బట్టి శరీరంగా బ్రతుకుతుందో లోకం, కానీ యేసు ప్రభు శరీరంతో వచ్చి ఆత్మ విషయంలో నీతిపరుడు ఎందుకయ్యాడు?